అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి ఇంద్రకీలాద్రిపైన స్వయంభూగా వెలిసిన ఆ కనకదుర్గమ్మ దివ్యరూపం వెనక ఉన్న రహస్యమేంటో మీకు తెలుసా? విజయవాడ అంటేనే కనకదుర్గమ్మ, కనకదుర్గమ్మ అంటేనే విజయవాడ. భక్తుల కష్టాలను తీర్చే ఆ తల్లి ఈ కొండపైకి ఎలా వచ్చింది? పురాణాల కాలం నాటి ఇంద్రకీలాద్రి మిస్టరీ ఇది. అర్జునుడు ఇక్కడే తపస్సు చేశాడా? మహిషాసురుణ్ణి సంహరించిన తర్వాత అమ్మవారు ఇక్కడే ఎందుకు ఉండిపోయారు? ఒకప్పుడు భయంకరమైన ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారిని ఆదిశంకరాచార్యులు శ్రీచక్రం ప్రతిష్ఠించి ఎలా శాంతింపజేశారు? అసలు కీలుడు అనే యక్షుడు పర్వతంగా ఎందుకు మారాడు? విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వెనుక ఉన్న బహుశా మీకు తెలియని గూస్బంప్స్ తెప్పించే పూర్తి చరిత్రను ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడా స్క్రిప్ట్ చేయకండి. సృష్టి ఆరంభంలో కృతయుగంలో కీలుడు అనే ఒక యక్షుడుండేవాడు. అతను అమ్మవారికి పరమభక్తుడు. ఎలాగైనా జగన్మాతను తన హృదయంలో శాశ్వతంగా నిలుపుకోవాలని ఒక కఠోరమైన తపస్సు ప్రారంభించాడు. వర్షం పడుతున్నా, ఎండ మండుతున్నా చలించకుండా 100 ఏళ్లపాటు దుర్గాదేవి కోసం ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని తపస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చిన జగన్మాత ప్రత్యక్షమైంది. కీలా, నీ తపస్సుకు మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అని అడిగింది. అప్పుడు కీలుడు, అమ్మా, నాకు ఎటువంటి రాజ్యాలు సంపదలు వద్దు. నువ్వు శాశ్వతంగా నా హృదయంలో కొలువై ఉండాలి. నా గుండెలే నీకు గుడి కావాలి. ఇదే నా కోరిక అని వేడుకున్నాడు. ఆ మాటలకు అమ్మవారు నవ్వి, కీలా, నీ కోరిక తీరుస్తాను, కాని ఇప్పుడు కాదు. భూలోకంలో రాక్షసుల ఆగడాలు పెరిగిపోయాయి. నేను వారిని సంహరించాలి. ఆ తరువాత కృష్ణావతారం సమయం వచ్చేసరికి నువ్వు కృష్ణానది ఒడ్డున ఒక పర్వత రూపంలో నిలబడి ఉండు. నేను ఆ పర్వతం మీద స్వయంభూవుగా, అంటే నాకై నేనుగా వెలసి నీ కోరిక తీరుస్తాను అని మాటిచ్చింది. అమ్మవారి ఆజ్ఞ ప్రకారం కీలుడు కృష్ణానది తీరంలో ఒక మహాపర్వతంగా మారిపోయాడు. ఆ పర్వతం మీద ఇంద్రుడు, ఇతర దేవతలు నిత్యం తపస్సు చేసుకునేవారు. అందుకే ఆ పర్వతానికి కీలాద్రి మరియు ఇంద్రుడు నివసించడం వల్ల ఇంద్రకీలాద్రి అనే పేరు స్థిరపడింది. కాలచక్రం గిర్రున తిరిగింది. దుర్గుడు, మహిషాసురుడు అనే రాక్షసులు బ్రహ్మదేవుని వలన వరాలు పొంది ముల్లోకాలను గడగడలాడించడం మొదలుపెట్టారు. దేవతలను స్వర్గం నుండి తరిమేశారు. ఆ రాక్షసుల అరాచకాలను అంతంచేయడానికి త్రిమూర్తుల తేజస్సుతో సాక్షాత్తూ ఆ జగన్మాత దుర్గాదేవి రూపంలో ఉద్భవించింది. మహిషాసురుడితో జరిగిన మహాసంగ్రామంలో అష్టభుజాలతో, అంటే 8 చేతులతో సింహవాహనం మీద వచ్చిన ఆ తల్లి రాక్షసుడిని వధించి లోకాలను రక్షించింది. ఆ రాక్షస సంహారం తర్వాత ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారు కృతయుగంలో తాను కీలుడికిచ్చిన మాట ప్రకారం ఇంద్రకీలాద్రి పర్వతం మీదకు చేరుకుంది. అక్కడ పర్వతం మీద స్వయంభూవుగా, అంటే ఎవరూ చెక్కకుండా తనంతట తానుగా వెలసింది అమ్మవారు. రాక్షస సంహారం తర్వాత అమ్మవారి దేహం నుండి ఒక అద్భుతమైన బంగారు కాంతి వెలువడి ఆ పర్వతమంతా ప్రకాశించింది. బంగారంలాంటి వర్ణంతో వెలసిన దుర్గాదేవి కాబట్టి ఆనాటి నుండి ఆ తల్లికి కనకదుర్గ, అంటే బంగారం అనే పేరు స్థిరపడిపోయింది. ఇంద్రకీలాద్రి పర్వతం మీద అమ్మవారు కొలువై ఉండడంతో కీలుడి జన్మ ధన్యమైంది. ఇప్పుడు కథ ద్వాపరయుగానికి చేరుకుంది. మహాభారత కాలంలో పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయం. రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను ఓడించాలంటే సాధారణ అస్త్రాలు సరిపోవని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతాడు. సాక్షాత్తు ఆ పరమశివుడి దగ్గర ఉన్న పాశుపతాస్త్రం సంపాదిస్తేనే విజయం తథ్యం అని వివరిస్తాడు. కృష్ణుడి సలహా మేరకు అర్జునుడు ఆ శివుడి కోసం తపస్సు చెయ్యడానికి ఒక పవిత్ర స్థలాన్ని వెతుక్కుంటూ దక్షిణ భారతదేశానికి వస్తాడు. కృష్ణానది ఒడ్డుల అమ్మవారు కొలువై ఉన్న ఆ ఇంద్రకీలాద్రి పర్వతాన్ని చూసి అదే సరైన ప్రదేశం అని భావించి అక్కడ కఠోర తపస్సు మొదలుపెడతాడు. అర్జునుడి తపస్సుకు మెచ్చిన పరమశివుడు వెంటనే అస్త్రాన్ని ఇవ్వకుండా అర్జునుడిని పరీక్షించాలనుకుంటాడు. ఒక కిరాతకుడు, అంటే వేటగాడి రూపంలో అక్కడికి వస్తాడు శివుడు. అదే సమయానికి మూకాసురుడు అనే రాక్షసుడు పంది, అంటే వైల్డ్ బోర్ రూపంలో వచ్చి అర్జునుడి మీద దాడికి ప్రయత్నిస్తాడు. అప్పుడు అర్జునుడు మరియు వేటగాడి రూపంలో ఉన్న శివుడు ఇద్దరూ ఒకేసారి ఆ పందిమీద బాణం వేస్తారు. ఆ పందిని నేనే చంపాను అంటే నేనే చంపాను అని ఇద్దరి మధ్య తీవ్రమైన యుద్ధం జరుగుతుంది. అర్జునుడు తన సర్వశక్తులు ఒడ్డి పోరాడుతాడు. కాని వేటగాడిని గెలవలేకపోతాడు. అప్పుడు అర్జునుడికి అర్థమవుతుంది, తనతో యుద్ధం చేస్తోంది సామాన్యుడు కాదు, సాక్షాత్తూ లయకారుడైన శివుడే అని.
వెంటనే శివుడి పాదాలపై పడతాడు. అప్పుడు శివుడి పక్కనే ఉన్న పార్వతీదేవి అంటే కనకదుర్గ, స్వామీ, అర్జునుడు ధైర్య పరాక్రమాలను చూశారు కదా, అతనికి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించండి అని చెబుతుంది. శివుడు అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తాడు. ఆ అస్త్రం పొందిన తర్వాతే అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధంలో తిరుగులేని విజయం దక్కుతుంది. అర్జునుడు అంటే విజయుడు శివుణ్ణి మెప్పించి విజయాన్ని సాధించిన ప్రదేశం కాబట్టి ఆనాటి నుండి ఆ ప్రాంతానికి విజయవాటిక అనే పేరు వచ్చింది. కాలక్రమేణా ఆ విజయవాటిక అనే పేరే నేటి విజయవాడగా మారిపోయింది. కనకదుర్గాదేవి కొలువై ఉన్న కొండమీద అర్జునుడికి అస్త్రమిచ్చిన శివుడు కూడా మల్లేశ్వర స్వామిగా స్వయంభూవుగా వెలిశాడు. అందుకే ఇది శివకేశవుల శక్తిస్వరూపిణిల అద్భుత క్షేత్రం. శతాబ్దాలు గడిచాయి. క్రీస్తు శకం 8వ శతాబ్దం నాటికి ఇంద్రకీలాద్రిమీద ఉన్న కనకదుర్గమ్మ అత్యంత భయంకరమైన ఉగ్రరూపంలో ఉండేది. అమ్మవారి ఉగ్రత్వం ఎంతలా ఉండేదంటే సామాన్య భక్తులు ఆ దరిదాపుల్లోకి వెళ్లడానికే వణికిపోయేవారు. అమ్మవారిని దర్శించుకోవాలంటే కఠినమైన నియమాలు ఉండేవి. సరిగ్గా ఆ సమయంలో సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి దేశాటన చేస్తున్న అద్వైత సిద్ధాంతకర్త జగద్గురు ఆదిశంకరాచార్యులు విజయవాడకు చేరుకున్నారు. ఇంద్రకీలాద్రిపైకి వెళ్లి అమ్మవారి ఉగ్రరూపాన్ని దర్శించారు. సామాన్య భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకుని తరించేలా చెయ్యాలని సంకల్పించారు. శంకరాచార్యులు అమ్మవారిని ప్రార్థిస్తూ అత్యంత శక్తివంతమైన శ్రీచక్రాన్ని స్వయంగా తన చేతులతో యంత్రరూపంలో చెక్కి అమ్మవారి పాదాల చెంత ప్రతిష్ఠించారు. ఆ శ్రీచక్రం ప్రతిష్ఠించగానే అమ్మవారిలోని ఉగ్రత్వం శాంతించిపోయి పరమ శాంత స్వరూపిణిగా, సౌమ్యరూపం, కరుణ కురిపించే తల్లిగా మారిపోయింది. ఆనాటినుండి నేటివరకు భక్తులు ఎలాంటి భయం లేకుండా అమ్మవారిని దర్శించుకుంటూ ఆ తల్లి చల్లని చూపుల కోసం తండోపతండాలుగా ఇంద్రకీలాద్రికి వస్తున్నారు. కనకదుర్గమ్మ చరిత్రలో కన్నీళ్లు పెట్టించే, రోమాలు నిక్కబడుచుకునే అత్యంత చారిత్రక ఘట్టమిది. విష్ణుకుండిన వంశానికి చెందిన మాధవవర్మ అనే మహారాజు విజయవాడను రాజధానిగా చేసుకుని పాలించేవాడు. ఆయన కనకదుర్గమ్మకు పరమభక్తుడు మరియు న్యాయానికి, ధర్మానికి మారుపేరు. ఆ రాజ్యంలో ఎవ్వరికీ అన్యాయం జరగకూడదని ఒక పెద్ద గంటను ఏర్పాటు చేశాడు. ఎవ్వరికి కష్టం వచ్చినా ఆ గంట కొడితే స్వయంగా రాజే వచ్చి న్యాయం చేసేవాడు. ఒకరోజు మాధవవర్మ సొంత కొడుకు యువరాజు తన రథంమీద వేగంగా వెళుతూ పొరపాటున ఒక సామాన్య చింతపండు అమ్ముకునే వృద్ధురాలి కొడుకుమీద నుండి రథాన్ని పోనిస్తాడు. ఆ బాలుడు అక్కడికక్కడే చనిపోతాడు. ఆ వృద్ధురాలు గుండెలు బాదుకుంటూ వెళ్లి రాజభవనం ముందు ఉన్న ఆ న్యాయగంటను మోగిస్తుంది. రాజు మాధవవర్మ బయటకు వచ్చి విషయం తెలుసుకుంటాడు. చనిపోయింది ఒక సామాన్యుడి బిడ్డైనా, తప్పు చేసింది తన సొంత కొడుకే అయినా ధర్మం ముందు అందరూ సమానమే అని తీర్పునిస్తాడు. నా కొడుకును కూడా అదే రథం కింద తొక్కించి చంపండి అని ఉరిశిక్ష విధిస్తాడు మాధవవర్మ. తన కొడుకును కళ్లముందే చంపుతున్నా రాతిగుండెతో ధర్మాన్ని నిలబెడతాడు ఆ మహారాజు. మాధవవర్మ ధర్మనిరతికి, అతని నిస్వార్థమైన న్యాయానికి ఇంద్రకీలాద్రిమీద ఉన్న కనకదుర్గమ్మ కదిలిపోయింది. వెంటనే ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. అప్పటివరకు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న విజయవాడ ప్రజలమీద ఆకాశం నుండి అమ్మవారు ఏకంగా బంగారు వర్షం, కనకవర్షం కురిపించింది. ఆ బంగారు వర్షం పడగానే రథం కింద పడి చనిపోయిన వృద్ధురాలి కొడుకు మరియు శిక్షకు గురైన యువరాజు ఇద్దరూ ప్రాణాలతో తిరిగిలేచారు. ధర్మాన్ని నిలబెట్టిన రాజుకోసం సాక్షాత్తూ ఆ దేవుడే దిగివచ్చిన అద్భుతమైన సంఘటన అది. ఆనాటినుండి నేటివరకు భక్తులు ఎలాంటి భయం లేకుండా అమ్మవారిని దర్శించుకుంటూ ఆ తల్లి చల్లని చూపుల కోసం తండోపతండాలుగా ఇంద్రకీలాద్రికి వస్తున్నారు. ఇలా కృతయుగం నుండి ఎందరో రాజులు, మహర్షులు, భక్తులు పూజించిన ఈ కనకదుర్గమ్మ ఆలయం నేడు దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధ శైవ, శాక్తేయ క్షేత్రంగా విరాజిల్లుతోంది. ముఖ్యంగా ఆశ్వయునమాసంలో వచ్చే దసరా శరన్నవరాత్రులు ఇక్కడ ఎంత వైభవంగా జరుగుతాయో మాటల్లో చెప్పలేం. ఈ 9 రోజులు అమ్మవారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది. ముఖ్యంగా విజయదశమి రోజున రాజరాజేశ్వరీదేవి అలంకారం, ఆ తర్వాత కృష్ణానదిలో జరిగే తెప్పోత్సవం, హంసవాహనం చూడడానికి 2 కళ్ళు సరిపోవు.
ఆ సమయంలో కృష్ణానది అలలమీద ప్రకాశించే అమ్మవారిని చూస్తే జన్మ ధన్యమైనట్లే. శబరిమల అయ్యప్ప దీక్ష తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో అంతటి పవిత్రమైన దీక్ష భవానీ దీక్ష. ఎర్రటి వస్త్రాలు ధరించి 41 రోజులపాటు కఠిన నియమాలతో దీక్ష చేసి ఇంద్రకీలాద్రిని చుట్టి అమ్మవారిని దర్శించుకుంటే పాపాలన్నీ తొలగిపోతాయని లక్షలాదిమంది భక్తుల నమ్మకం. అదండి ఇంద్రకీలాద్రి పర్వతం పుట్టుక నుండి అర్జునుడి విజయం మీదుగా ఆదిశంకరాచార్యుల శ్రీచక్ర ప్రతిష్ఠ మరియు మాధవవర్మ ధర్మక్షేత్రం వరకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వెనుక ఉన్న అద్భుతమైన చరిత్ర. రాక్షసులను చంపడానికి ఉగ్రరూపం దాల్చిన తల్లి భక్తుల కష్టాలు తీర్చడానికి పరమ శాంతస్వరూపిణిగా ఇంద్రకీలాద్రి మీద కొలువై ఉంది. ఆ తల్లిని ఒక్కసారి మనస్ఫూర్తిగా తలుచుకుంటే చాలు, మనం అడగకముందే మనకు ఏమి కావాలో ఆ కనకదుర్గమ్మకు తెలుసు. ఈ చరిత్ర మీకు నచ్చితే, ఆ కనకదుర్గమ్మ మీద భక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో జై కనకదుర్గా భవానీ అని కామెంట్ చేయండి. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు షేర్ చేసి వారికి కూడా ఈ అద్భుతమైన చరిత్రను తెలియజేయండి. మన సనాతన ధర్మం గురించి ఇలాంటి ఎన్నో పురాణ కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.